హలో అండి, శ్రోతలకి నమస్కారం. ప్రేమ నవల ఆఖరి భాగానికి స్వాగతం అండి. చదువుతున్నది లక్ష్మి. ప్లీజ్ అండి, మీకు కనుక ఈ నవల నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయరు. ఇక కథలోకి వెళితే 2 రోజుల తర్వాత అవుట్ హౌస్లో చేప మీద వేసిన పరుపు మీద సంహిత పడుకొని కళ్ళు మూసుకొని ఉంది. చుట్టుపక్కలంతా నిశ్శబ్దంగా ఉంది. మామిడి చెట్టు కొమ్మలో చేరిన కొత్త పిట్ట ఒకటి ఉండి చిన్నగా కూత పెడుతోంది. సంహిత మోచేయి నుదుట ఆనించుకుంది. ఈ 2 రోజుల నుంచి పరిస్థితులు సంహిత అదుపులో లేకుండా పోయినాయి. ఆ రోజు దొంగ వచ్చిన రాత్రి మందు వేసుకున్న మత్తులో అభిషేక్ గదిలోనే నిద్రపోయింది. మర్నాడు నిద్ర మెలకు వచ్చేసరికి వచ్చారు. ఎలా ఉంది అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. కొద్దిసేపటికి ఉమా, యోగిత పోటీ పడుతున్నట్టు చెప్పగా రాత్రి జరిగిందంతా తెలిసినది. సంహిత వెంటనే ఇంటికి వెళదాం పదండి అంటూ మంచం దిగిపోతోంది. ఇంతలో గుడ్ మార్నింగ్ అన్న అభిషేక్ స్వరం వినిపించింది. ఎలా ఉన్నారు అడిగాడు. బాగున్నాను. సంహిత త్వరగా మంచం దిగింది. 2 అడుగులు వేస్తూ ఉమా ఇంటికి వెళదాం పదా అంది. నథింగ్ డూయింగ్ అతను వారింపుగా అన్నాడు. గాయం తగ్గే వరకు మీరు ఇక్కడే ఉంటున్నారు. అమ్మమ్మకి, తాతయ్యకి నేను ఫోన్లో జరిగిందంతా చెప్పాను. వాళ్ళు మిమ్మల్ని ఇక్కడే ఉండి రెస్ట్ తీసుకోమని చెప్పారు అన్నాడు. సంహిత అతని మాటలు విననట్టే గదిలోంచి గుమ్మం వైపు వస్తుంటే శరీరం తూలింది. అభిషేక్ చేయి చాచి పట్టుకోబోయాడు. కానీ సంహిత అప్పటికే అక్కడున్న టేబుల్ అంచు పట్టుకుని దాన్ని తాను నిలవరించుకుంది. చూసారా, మీరు వీక్గా ఉన్నారు, కొంచెం రెస్ట్ తీసుకోండి. అతను యోగితతో సంహితని తీసుకెళ్ళి పడుకోబెట్టండి అని ఆదేశించాడు. యోగిత గబాలన వచ్చి సంహితని లాక్కెళ్తున్నట్టు తీసుకెళ్ళి మంచం మీద కూర్చోబెట్టింది. ఇంతలో చలం వచ్చాడు. అతని చేతిలో బుట్ట బరువుగా యాపిల్స్, బత్తాయిలు, బిస్కెట్లు, బ్రెడ్ మొదలైన వాటితో భారంగా ఉంది. లేచి కూర్చున్న సంహితని చూడగానే ఆనందంగా నిద్రలేచావా సంహిత, ఎలా ఉంది అన్నాడు దగ్గరగా వస్తూ. చలం సంహితని చూడగానే నిద్రలేచావా సంహిత, ఎలా ఉంది అన్నాడు దగ్గరికి వస్తూ. చలం మన ఇంటికి వెళ్ళిపోదాం అంది సంహిత. అలాగే, తప్పకుండా వెళ్ళిపోదాం అన్నాడు చలం. సంహిత ఇక్కడ రెస్ట్ తీసుకోవాలని తాతయ్య చెప్పారు. మీరు వెళ్ళిపోతే వాళ్ళు నన్ను వేరుగా అనుకోవచ్చు. మిస్టర్ చలం, ప్లీజ్ సంహితని ఇక్కడే ఉండనివ్వండి అనేసి అభిషేక్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. చలం సంహితని ప్రతిమలాడుతూ, అభిషేక్ చెప్పింది నిజమే సంహిత, మనం కాదని వెళ్ళిపోతే రాఘవేంద్రరావు గారి మనసు నచ్చుకుంటుందేమో అనునయంగా అన్నాడు. అవును నిజమే అంది యోగిత. ఈ 1 రోజుకైనా ఉండు సంహిత, పాపం అతను అంతగా చెబుతున్నాడు, కాదనడం మర్యాద కాదు అంది ఉమ. సంహిత నా బంగారు తల్లి, చెప్పిన మాట వింటుంది అన్నాడు చలం. సంహిత వసతి కాని అవుట్ హౌస్లో కంటే ఇక్కడే ఉండటం నయమని చలంకి అనిపిస్తుంది. అందుకే గట్టిగా నచ్చజెప్పసాగాడు. సంహిత తప్పనిసరిగా అయిష్టంగా ఉండిపోవాల్సి వచ్చింది. సంహిత 2 రోజులు ముళ్ళ మీద ఉన్నట్టు గడిపి ఈరోజు అభిషేక్ హాస్పిటల్కి వెళ్ళగానే తను అవుట్ హౌస్కి వచ్చేసింది. సంహిత వచ్చేసరికి నీరజ్ ఇంట్లోనే ఉన్నాడు. సంహితని చూడగానే ముభావంగా హలో అనేసి వెళ్ళిపోయాడు. అరుణ్ ఒంట్లో బాగుందా అని అడిగాడు. చలం సంహిత దగ్గరికి వచ్చి అనునయంగా 2 రోజుల నుంచి క్యాంటీన్ మూతపడింది, వర్కర్స్కి ఇబ్బంది అవుతుంది, నేను ఉమా వెళ్ళిరామా అని అడిగాడు. సంహిత వెళ్ళమంది. వాళ్ళు వెళ్ళిన కొద్దిసేపటికి యోగిత పెట్టిన భోజనం తిని మందు వేసుకుని పడుకుంది. నేను ఇప్పుడే గుడిదాకా వెళ్ళి వస్తాను అని యోగిత వెళ్ళింది. సంహిత మౌనంగా పరుపు మీద పడుకుని ఆ రోజు ఆనందమూర్తి ఇంట్లో సంఘటన తర్వాత ఇంటికి రాగానే ఈ దొంగతో పోట్లాట గుర్తుకు తెచ్చుకోసాగింది. అవి ఆలోచించిన కొద్దీ మనసు వికలమవుతోంది. రాఘవేంద్రరావు గారు హాస్పిటల్ నుంచి రాకముందే ఈ ఇల్లు ఖాళీ చేసేయాలి. దొంగతో పోట్లాడి తన ప్రాణం కాదు, తన ప్రాణం కంటే ఎక్కువైన పరువు దక్కించుకుంది. వాడు అవన్నీ ఎత్తుకుపోయినట్లయితే ఆ దొంగతనం తమ మీద పడేది. మేము చేయలేదన్నా ఎవరు నమ్మేవారు కాదు. భగవంతుడు ఒక పెద్ద ఆపద నుంచి, అపవాదుల నుంచి తనని రక్షించాడు. తనలాంటి నిస్సహాయులకి అప్పుడప్పుడు భగవంతుడు నేను మీకు పెద్ద దిక్కుగా ఉన్నాను అని ఇలా నిరూపిస్తూ ఉంటాడేమో. ఆనందమూర్తి విషయం వద్దన్నా మళ్ళీ గుర్తుకు వస్తుంది. ఆ జ్ఞాపకం విషంలా మనసంతా చేదెక్కిస్తోంది. తన పిహెచ్డి సక్రమంగా పూర్తవుతుందా అని సందేహం కలగసాగింది.
మనసంతా దిగులు దిగులుగా అనిపిస్తుంది. సంహిత గట్టిగా ఊపిరి తీసుకుని గాఢంగా నిట్టూర్చింది. ఇంతలో తలుపు మీద టక్ టక్ మని మునివేళ్లతో కొట్టిన శబ్దమైంది. సంహిత కళ్ళు తెరిచింది. ఎదురుగా తలుపులు తెరిచి ఉన్న గుమ్మంలో అభిషేక్ నిలబడి ఉన్నాడు. అతన్ని చూడగానే సంహిత ఉలికిపాటుగా లేచి కూర్చుంది. అతను లోపలికి వచ్చాడు. అతని ముఖంలో చిరు ఆగ్రహం కనిపిస్తోంది. ఇదేమిటి ఇలా వచ్చేశారు అని అడిగాడు. సంహిత జవాబు చెప్పలేదు. మీకు కాస్త ధైర్యం గల అమ్మాయి అని తాతయ్య నాకు ఉత్తరాల్లో రాశారు, కానీ ఇంత మొండితనం ఉన్న అమ్మాయి అని ఒక్కసారి కూడా రాయలేదు అన్నాడు. సంహిత దానికి జవాబు చెప్పలేదు. నిశ్శబ్దంగా చేయి చాచి పరుపు కింద పెట్టిన బ్యాగ్ తీసి అందులోంచి తాళం గుత్తి తీసి అతనికి అందించింది. అభిషేక్ అందుకుంటూ, తాతయ్యని రేపు సాయంత్రం డిశ్చార్జ్ చేస్తున్నారు, ఇంటికి వచ్చేస్తున్నారు అన్నాడు సంతోషంగా. బ్యాగ్లోంచి మరో తాళం చెవుల గుత్తి తీస్తున్న సంహిత ఈ మాటలు విని ఎలాంటి వ్యాఖ్యానము చేయలేదు. రెండో తాళం చెవుల గుత్తి అతనికి అందించింది. అతను ప్రశ్నార్థకంగా సంహితని చూశాడు. రేపు ఉదయమే మేము ఇల్లు ఖాళీ చేసేస్తున్నాం. ఈ అవుట్ హౌస్ తాళం చెవులు ఇవి. మేం అద్దె పే చేయనవసరం లేదు. మా అడ్వాన్స్ రాఘవేంద్రరావు గారి దగ్గర ఉంది అనేసింది. అభిషేక్ ఆమె మాటలు అర్థం కానట్టుగా చకితుడైనట్టు చూస్తున్నాడు. వాట్ ఈస్ దిస్ అన్నాడు. మేం ఇల్లు ఖాళీ చేస్తున్నాం, రేపు మీరు బిజీగా ఉంటారు. తాళం చెవులు ఇప్పుడే హ్యాండ్ ఓవర్ చేసేస్తున్నాను అంది. ఆమె మాటలు సూటిగా ఉన్నాయి. అభిషేక్ క్షణం సేపు సంహితని ఇష్టంగా చూశాడు. తర్వాత సంహితకి ఎదురుగా ఉన్న కిటికీ అంచున ఆనుకుని కూర్చున్నాడు. అతని ముఖం సీరియస్గా ఉంది. ఇంత హఠాత్తుగా ఇల్లు ఎందుకు ఖాళీ చేయాలనుకుంటున్నారు అడిగాడు. ఎప్పుడో ఖాళీ చేయాలనుకున్నాను, రాఘవేంద్రరావు గారి సుస్థి వల్ల ఆగిపోయాము. ఇప్పుడు అసలు అంత అవసరం ఏమొచ్చింది? వెళ్ళిపోవాలని అనుకున్నాం. వేరే ఇంటికి అడ్వాన్స్ కూడా ఇచ్చాము. అక్కడ చేరకపోతే అది పోతుంది. అంత ప్రమాదం ఏమొచ్చింది ఇప్పుడు? అది మా స్వవిషయం, అందరితో చర్చించలేను. కానీ తాతయ్య ఇంటికి వచ్చే వరకు మిమ్మల్ని జాగ్రత్తగా చూడమని చెప్పారు. మీరు వెళ్ళదలుచుకుంటే నాకు అభ్యంతరం లేదు, కానీ మీరు ఇల్లు ఆయనకే అప్పచెప్పాలి. అది మీ బాధ్యత. రేపు సాయంత్రం తాతయ్య వచ్చేస్తున్నారు. రేపు ఉదయం మీరు వెళతానంటున్నారు. మీరు ఇల్లు ఖాళీ చేస్తున్నట్టు లేదు, పారిపోతున్నట్టుగా ఉంది. ఏమైంది అసలు? నేను తెలుసుకోవచ్చునా? సంహిత తలదించుకొని మౌనంగా ఉండిపోయింది. విషయం ఏదైనా ఉంటే చెప్పండి. మీరు చాలా ధైర్యం గల అమ్మాయి అని సంహిత చివ్వున తలెత్తుతూ, నేనెప్పుడు ఎవరితో ఆ మాట చెప్పలేదు అంది. మీరు చెప్పనవసరం లేదు. మొన్న రాత్రి ఆ దొంగతో పోరాడి మీ ధైర్యం ఏమిటో రుజువు చేశారు. నాకు ధైర్యం లేదు లేదు లేదు. నేను చాలా పిరికిదాన్ని, చాలా మామూలు ఆడపిల్లని. ఏదైనా ప్రమాదం వస్తే ఆ భయంతో తెగించి పోరాడతాను. ఆ తెగింపు పిల్లిని గదిలో పెట్టి కొడితే ఎదురు తిరిగే తెగింపుతో వచ్చిన ధైర్యం. ఆ రోజు ఆ దొంగతనం ఆపకపోతే మీ సామాన్ పోయేది. మీ సామాన్ పోతే మా పరువు పోతుంది. మేమే ఆ దొంగతనం చేశామని అందరూ అనేవాళ్ళు. ఆ అపవాదు మా పాలిట శాపమై మాకు ఎక్కడా నిలవనిడ దొరకనీయకుండా చేస్తుంది. మాలాంటి అతి మామూలు మనుషులకి క్యారెక్టరు ఒక్కటే పెట్టని కోట. ఈ కోట పడిపోతే మాకు దిక్కుండదు. అందుకని మాలాంటి వాళ్ళు ప్రాణానికి తెగించైనా పరువు కాపాడుకుంటారు. సంహిత మొహం ఆవేశంతో, రోషంతో, స్వాభిమానంతో ఎర్రగా కందిపోయింది. అభిషేక్ ఆమె మాటల్ని శ్రద్ధగా వింటూ నిశ్చితంగా ఆమె ముఖం పరిశీలిస్తున్నాడు. సంహిత తాను ఎక్కువ మాట్లాడేసినట్టు గమనించుకొని పెదవి బిగపట్టి ఆవేశం నిగ్రహించుకుంది. ఒక క్షణం ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఏర్పడింది. అభిషేక్ తగ్గు స్వరంలో, మా ఇంట్లో దొంగతనం జరిగితే మీ మీదకి మీ మీదకు ఎందుకు వస్తుంది అన్నాడు. తాళం చెవులు అతని వైపు నేల మీద పెట్టి సంహిత, అది మా కర్మ అంది. అభిషేక్ మౌనంగా ఉండిపోయాడు. సంహిత బ్యాగ్ జిప్ మూస్తూ, మీరు తాళం చెవులు తీసుకుని మేము చెప్పకుండా వెళ్ళిపోయాము అని అపవాదు రాకుండా చేస్తే మీకు మేము చాలా కృతజ్ఞులం అంది. అభిషేక్ జవాబు చెప్పలేదు. సంహిత తన కర్తవ్యం ముగిసినట్టు నిర్లిప్తంగా ఉండిపోయింది. ఆమె ముఖంలో చాలా రిలీఫ్ కనిపిస్తుంది. అభిషేక్ ఒక్క నిమిషం ఆలోచనగా కూర్చుండిపోయాడు. తర్వాత సంహిత మనసులో ఉన్న భావం ఏమిటో తెలుసుకోవాలన్నట్లు సూటిగా నిశ్చితంగా ఆమె ముఖం పరిశీలనగా చూశాడు. ఆమె ఆంతర్యం అతనికి అంతు చిక్కలేదు. అతను కిటికీ అంచు నుంచి లేచాడు. ఓకే, మనం ఈ సంగతి చలం వచ్చిన తర్వాత డిసైడ్ చేద్దాం. మీరు అసలు మా ఇంట్లో ఉండి విశ్రాంతి తీసుకోలేదని ఫీల్ అవుతుంటే మీరు ఏకంగా ఇల్లే ఖాళీ చేసి వెళ్ళిపోతానని అంటున్నారు. అసలు ఏం జరిగిందో నాకు తెలియదు. నేనేం చెప్పలేను. మీరు రెస్ట్ తీసుకోండి అనేసి వెళ్ళిపోయాడు. సంహిత ఇచ్చిన తాళం చెవులు అక్కడే ఉండిపోయినాయి.
రాత్రి 7 గంటలు అవుతుంది. సంహిత పరుపు మీద వెనక్కి ఆనుకుని కూర్చొని పుస్తకం చదువుకుంటోంది. ముఖం జ్వరం తీవ్రతతో ఇంకా భారంగా ఉంది. వంట ఇంట్లో ఉమా కూర తిరగమోత వేస్తున్న ధ్వని వినిపిస్తోంది. యోగిత బట్టలు మడత పెడుతోంది. నీరజ్ షర్టు విప్పి బనియంతో ఉండి కిటికీలో కూర్చొని పేపర్తో విసురుకుంటున్నాడు. అరుణ్ బట్టలు ఇస్త్రీ చేసుకుంటున్నాడు. చలం అప్పుడే కూరల బుట్ట తీసుకుని ఇంటికి వచ్చాడు. వస్తూనే సరాసరి సంహిత కూర్చున్న చోటుకి వచ్చాడు. ఎలా ఉంది పూట అంటూ మొహం చూసి, ఏమిటి మళ్ళీ జ్వరం వచ్చిందా? సంహిత నుదుటి మీద చేయి వేసి చూస్తూ అన్నాడు. అబ్బా జ్వరం ఉంది అంటూ కూరల బుట్ట కింద పెట్టేసి వెళ్ళి థర్మామీటర్ తీసుకువచ్చాడు. నాకేం జ్వరం లేదు అంది సంహిత. అది చెప్పాల్సింది నువ్వు కాదు, థర్మామీటరు అన్నాడు. థర్మామీటర్ ఇస్తూ సంహితకు జ్వరం అనగానే కిటికీలో కూర్చున్న నీరజ్, ఇస్త్రీ చేస్తున్న అరుణ్ ఆదుర్దాగా సంహిత వైపు చూశారు. యోగిత, నేను పొద్దుట డాక్టర్ దగ్గరికి వెళ్ళమని మొత్తుకున్నాను అంది. సంహిత థర్మామీటర్ నోట్లో పెట్టుకుని తీసి ఇచ్చింది. చలం చూశాడు. అబ్బా 102 ఉంది, వెంటనే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళాలి అన్నాడు ఆదుర్దాగా. నీరజ్ కిటికీలోంచి చటుక్కున దిగి గబాలన వెళ్ళి షర్టు వేసుకుంటూ, నేను తీసుకువెళ్తాను గట్టిగా అన్నాడు. అరుణ్ ఇస్త్రీ పెట్టి ఆఫ్ చేసి వచ్చేశాడు. నేను వస్తున్నాను అన్నాడు. ఇంతలో బయట అలికిడి వినిపించింది. అందరూ తిరిగి చూశారు. అభిషేక్ లోపలికి వచ్చాడు. సరాసరి సంహిత దగ్గరికి వచ్చి తాళం చెవులిస్తూ, రాత్రికి నేను రాను, ఉదయం 20 తలుపులు తీయించి పాలు కాయించి తోడు పెట్టమని అమ్మమ్మ చెప్పింది అన్నాడు. సంహిత ఆ మాటలు వినట్టే ఊరుకుంది. చలం అభిషేక్ను చూడగానే ఆదుర్దాగా, సంహితకు 102 జ్వరం ఉందండి, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తున్నాను అన్నాడు. తాళం చెవులు సంహిత పరుపు మీద పెట్టి వెళ్ళిపోబోతున్న అభిషేక్ ఆగి ఇటు తిరిగాడు. జ్వరం ఉందా? సంహిత ముఖం చూశాడు. అవును, ఇదిగో చూడండి థర్మామీటరు అందించాడు చలం. అభిషేక్ థర్మామీటర్ చూసి చలానికి ఇచ్చేశాడు. నేను అటే వెళుతున్నాను, డాక్టర్ గారి దగ్గరకు తీసుకువెళతాను. చలం, మీరు కూడా సంహితతో రండి, కారు ఇక్కడికి తీసుకొస్తాను అనేసి వెళ్ళిపోయాడు. సంహిత వద్దు వద్దు అంది. చలం ప్రాధేయపూర్వకంగా, అలా అనకమ్మా, నా బంగారు తల్లివిగా, రేపు మనం ఇల్లు ఖాళీ చేయాలనుకుంటున్నాం కదా, డాక్టర్ దగ్గర ఒక ఇంజెక్షన్ తీసుకుంటే జ్వరం తగ్గుతుంది, లే పద అంటూ చెయ్యి పట్టుకుని బలవంతంగా లేవదీశాడు. అప్పటికే అభిషేక్ కారు తెచ్చి వరండా ముందు ఆపు చేసి దిగి వచ్చాడు. నేను రాను చలం, నాకు బాగానే ఉంది అంటూ చలంతో పెనుగులాడుతున్న సంహితని అభిషేక్, డోంట్ బీ సిల్లీ, తీసుకురండి చలం గారు అంటూ దారి తీశాడు. అభిషేక్ కారు వెనక డోర్ తెరిచాడు. చలం సంహితని పట్టుకుని వెనక సీట్లో కూర్చున్నాడు. అభిషేక్ గ్లాస్ ఎత్తి డోర్ వేసి ముందు భాగంలో డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. మరుక్షణం కారు చప్పుడు లేనట్లే బయలుదేరి వెళ్ళిపోయింది. చూసారా, ఈ అభిషేక్ శృతి మించి ప్రవర్తిస్తున్నాడు, మనల్ని ఫూల్స్ని చేస్తున్నాడు. వరండాలోకి వచ్చిన అరుణ్ నీరజ్తో మొత్తుకుంటున్నట్టుగా అన్నాడు. నీరజ్ కోపంగా, సంహిత రానంటుంటే ఈయన బలవంతం ఏమిటి మధ్యలో అన్నాడు ఆగ్రహంగా. అరుణ్ వెంటనే, మనం అతని కంటికి మనుషుల్లా కనిపించడం లేదేమో, డాక్టర్కు కూడా చూపించలేని చవటలం అనుకుంటున్నాడు కాబోలు. అసలు తప్పంతా చలానిది, సంహిత రానంటే బలవంతంగా తీసుకెళ్ళాడు అంటూ పళ్ళు కొరికాడు. అతనేం చేశాడో మధ్యలో అంది ఉమా. నువ్వు నోరు మూసుకో అంది యోగిత. వాళ్ళిద్దరూ లోపలికి వెళ్ళారు. అరుణ్, నీరజ్, మీరే ఏదన్నా ఉపాయం చేసి మన సంహితని వీళ్ళ బారి నుంచి రక్షించాలి అన్నాడు. నీరజ్ కఠినంగా, నాకు మండిందంటే వాళ్ళను తీసుకెళ్ళి ట్యాంక్ బండ్లో ముంచుతాను అన్నాడు. ముందు ఆ పనితో మొట్టమొదట ఈ చలాన్ని చేయండి, మీకు పుణ్యం వస్తుంది అన్నాడు. ఒక్క చలాన్నే కాదు, సంహితని బాధ పెట్టే ఎవరినైనా చేస్తాను అన్నాడు తీక్షణంగా అరుణ్ని చూస్తూ. అతని చూపులకి అరుణ్ బిక్కచచ్చి బిరుకుగా చూశాడు. నీరజ్ లేచాడు. ఈ అభిషేక్ వచ్చిన తర్వాత నాకు పీస్ ఆఫ్ మైండ్ పోయింది, ఈ ఇంట్లో సంతోషమే పోయింది. ఆ ముస్లానే ఎప్పుడు హాస్పిటల్ నుంచి వస్తాడో, ఇతను ఎప్పుడు అమెరికా పోతాడో అన్నాడు. అరుణ్ సంతోషంగా, సరిగ్గా నేను అనుకుంటున్న మాటలు మీరే అనేశారు అన్నాడు. సంహిత లేని ఇల్లు నాకు పరమ బోర్, నేను క్లబ్కి పోతున్నాను అనేసి వెళ్ళిపోయాడు. మీరైతే క్లబ్కి వెళతారు, నేను ఎక్కడికి వెళతాను, ఈ బోర్ భరించక తప్పదు అరుణ్ సణుక్కున్నాడు. డాక్టర్ గారు సంహితని పరీక్ష చేసి ఇంజెక్షన్ ఇచ్చి ప్రిస్క్రిప్షన్ రాసి, ఈ మందులు వాడండి, రేపటికి తగ్గిపోతుంది అన్నాడు. ప్రిస్క్రిప్షన్ తీసుకుని సంహిత చలానికి ఇచ్చేసింది. చలం చేతిలో పెట్టుకున్నాడు. ఓకే, థ్యాంక్ యూ, గుడ్ నైట్. అభిషేక్ లేచి డాక్టర్ గారికి చేయి అందించి కరచాలనం చేస్తూ అన్నాడు. గుడ్ నైట్. బ్రేవ్ లేడీ, నీ ధైర్యం గురించి నేను మా పిల్లలకి చెప్పాను.
ఆపదలు వచ్చినప్పుడు ముఖ్యంగా ఆడపిల్లకి కావాల్సింది మనోధైర్యం. అది నువ్వు రుజువు చేశావు అని ప్రశంసాపూర్వకంగా అన్నారు. మా సంహిత అది ఒప్పుకోవడం లేదు అన్నాడు చలం. ముగ్గురు బయటకు వచ్చారు. ఒక్క నిమిషం, నేను ఈ పక్క మెడికల్ షాప్లో మందులు తీసుకొని వస్తాను, మీరు కారులో కూర్చోండి అన్నాడు చలం. నేను కూడా వస్తాను. సంహిత అతని వెనకే వెళ్ళింది. అభిషేక్ వచ్చి కారులో కూర్చున్నాడు. అతని మనసులో అమెరికా నుండి నాయనమ్మ ఫోన్లో 4-5 రోజుల్లో బయలుదేరిరా అని చేసిన హెచ్చరిక అని చేసిన హెచ్చరికలే వినిపిస్తున్నాయి. అతని మనసు విషాదమైంది. నాయనమ్మ తనను అమ్మమ్మ తాతయ్యల మాట కూడా ఎత్తనీయదు. వాళ్ళంటే ఆమెకి ఈర్ష. తన మీద ఆమెకే పూర్తిగా సర్వాధికారాలు ఉన్నాయన్నట్లు చేస్తుంది. తనని ఏమీ అనదు. అమ్మమ్మని తాతయ్యని తోలనాడుతుంది. ఎంత అవమానం చేయటానికైనా వెనకాడదు. ఆమె నోటికి భయపడే వీరికి దూరంగా ఉన్నాడు. 6 నిమిషాలు గడిచాయి. అతను చలం వాళ్ళు ఇంకా రాలేదేమిటా అని మెడికల్ షాప్ వైపు చూశాడు. సంహిత షాపు బయట నిలబడి ఉన్నారు. చలం ఎవరితోనో మాట్లాడుతున్నాడు. చలం మొహం ఆదుర్దాగా ఉంది. అభిషేక్ టైం చూసుకున్నాడు. తను మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలి, టైం అవుతుంది. చలం మాట్లాడుతున్న వ్యక్తిని అక్కడ నించోమని చేత్తో చూపించి సంహితని తీసుకొని కారు దగ్గరికి వచ్చాడు. అభిషేక్ వెనక డోర్ తెరవబోతుంటే చలం ముందు డోర్లో నుంచి వంగి, సార్, మా ఫ్యాక్టరీలో పనిచేసే నా తోటి శంకరం భార్య స్టవ్ ప్రమాదంలో చీర అంటుకుని ఒళ్ళు కాలి హాస్పిటల్లో చావు బ్రతుకుల్లో ఉందిట. మీరు సంహితని ఇంటికి తీసుకువెళ్ళండి, నేను హాస్పిటల్కి వెళ్ళి చూసి వస్తాను, ప్లీజ్ ఏమీ అనుకోవద్దు అన్నాడు. సంహిత వెంటనే నన్నింటి దగ్గర దింపేసి వెళ్ళు అంది. మా తల్లిగా, పాపం శంకర్కి ఎవరూ లేరు, నీకు తెలుసు కదా, నువ్వు ఇంటికి వెళ్ళు, నేను తొందరగా వచ్చేస్తాను, ఈ మందులు వేసుకో అంటూ మందులు కవర్ ఇచ్చాడు. అభిషేక్ వెనక డోర్ వేసేసి ముందు డోర్ తెరిచాడు. ఆదుర్దాగా ఉన్న చలం సంహితని బలవంతంగా కారులో ముందు సీట్లో కూర్చోబెట్టేసి డోర్ వేసేశాడు. నేను ఉంటాను అభిషేక్కి చెప్పేసి వెనక్కి తిరిగి మెడికల్ షాప్ దగ్గర ఉన్న అతని దగ్గరికి పరిగెత్తాడు. కారు కదిలింది. సంహిత నిస్సహాయంగా ఏమీ అన్నట్టు మౌనంగా ఉండిపోయింది. కారు జనసమర్థంగా ఉన్న ప్రాంతం నుంచి మెల్లగా వస్తుంది. ఒకచోట ట్రాఫిక్ లైటు స్టాప్ చూపించడంతో కారు ఆగింది. సంహిత తల తిప్పుకొని బయటకు జనం వైపు చూస్తోంది. అభిషేక్ మళ్ళీ టైం చూసుకున్నాడు. అమ్మమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది, తనలో తను అనుకుంటున్నట్టు అన్నాడు. సంహిత వెంటనే డోర్ తెరుస్తూ, నేను ఆటోలో వెళ్ళిపోతాను, మీరు నర్సింగ్ హోమ్కి వెళ్ళండి అనేసింది. అభిషేక్ గబాలన డోర్ హ్యాండిల్ పట్టుకుని ఆపేశాడు. మిమ్మల్ని ఇంటి దగ్గర దించేసి వెళతాను అన్నాడు. ఇంతలో ట్రాఫిక్ సిగ్నల్లో గ్రీన్ లైట్ వెలిగింది. కారు కదిలింది. అభిషేక్ డ్రైవ్ చేస్తూ, మీకు తొందరపాటు తగదు, త్వరగా నిర్ణయాలు చేయడం ఒక్కోసారి చాలా ప్రమాదానికి దారితీస్తుంది అన్నాడు. సంహిత మౌనంగా ఉండిపోయింది. కొద్దిసేపటి తర్వాత అతను మళ్ళీ అన్నాడు, తాతయ్య ఉత్తరాల్లో మీ గురించి రాస్తుంటే మిమ్మల్ని చూడాలని ఎంతగానో అనుకున్నాడు, కానీ ఇక్కడకు వచ్చిన తర్వాత మీతో తాతయ్య రాసిన సంగతులు చెప్పి కొద్దిసేపటి తర్వాత అతను మళ్ళీ అన్నాడు, తాతయ్య ఉత్తరాల్లో మీ గురించి రాస్తుంటే మిమ్మల్ని చూడాలని ఎంతగానో అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మీతో తాతయ్య రాసిన సంగతులు చెప్పి పంచుకునే అవకాశమే నాకు దక్కలేదు. అతను గట్టిగా ఊపిరి తీసుకొని వదిలాడు. తాతయ్యని రేపు సాయంత్రము ఇంటికి తీసుకుని వస్తున్నాను. బహుశా నేను 2-3 రోజుల లోపల తిరిగి వెళ్ళిపోవాల్సి వస్తుంది. మీరు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతానంటున్నారు. తాతయ్య అమ్మమ్మ ఒక్కళ్ళు ఉండాలి. ఐఎమ్ వరీడ్. సంహిత నిర్లిప్తంగా అతని మాటలు వింటోంది. అతను కాస్త ఆగి మంత్రగంభీర స్వరంతో, సంహిత, ఒక చిన్న రిక్వెస్ట్, మీరు అమ్మమ్మ తాతయ్య ఇంటికి తిరిగి వచ్చేంత వరకు ఎక్కడికి వెళ్ళవద్దు ప్లీజ్. నేను చలాన్ని రిక్వెస్ట్ చేస్తాను. నేను అమెరికా వెళ్ళి 1 నెల రోజుల లోపల తిరిగి వస్తాను. నేను మళ్ళీ వచ్చేంత వరకు మీరు ఇల్లు ఖాళీ చేయొద్దు. మీరుంటే నాకు చాలా హెల్ప్ చేసినట్టు ఉంటుంది. అమ్మమ్మని తాతయ్యని ఈ స్థితిలో వదిలి వెళ్ళటం ఏమిటి అని మీరు అనుకోవచ్చు. ఐఎమ్ హెల్ప్లెస్. కొంతమందిని కొన్ని దురదృష్టాలు వెంటాడుతాయి. సంహిత నిరాసక్తిగా వింటోంది. ఐ లవ్ మై గ్రాండ్ పేరెంట్స్ మోర్ దాన్ మై లైఫ్. నాకు ఈ జీవితంలో సెల్ఫ్ ఆఫ్ బిలాంగింగ్ ఉన్నది వారి ఒక్కరితోనే, కానీ దురదృష్టం నేను వారికి దగ్గరగా ఉండలేను. నేను దూరంగా ఉండి వారి క్షేమ సమాచారాలు చూడటమే నా వారికి పరిపూర్ణ రక్షణ. మా నాయనమ్మ నేనంటే చాలా పొసెసివ్.
ఇంకా ఇంకెవ్వరి నీడని, ముఖ్యంగా మా అమ్మ తాలూకు వాళ్ళనెవ్వరినీ నా చుట్టుప్రక్కలకి రానియదు. టీనేజ్లో తెలియక ఆవేశంతో ఎదురు తిరిగాను. 14 సంవత్సరాల వయసులో సింగపూర్కి హాలిడేస్కని వచ్చి ఇండియా వచ్చేసాను. అమ్మమ్మ తాతయ్యలతో కలిసి ఉన్నది 15 రోజులే అయినా ఆ సంతోషం కొద్ది రోజులైనా అదొక మర్చిపోలేని అనుభవం. నా చోటు వీళ్ళ దగ్గరే, మా అమ్మ దగ్గర కాదని తెలిసింది. నా చోటు వీళ్ళ దగ్గరే, మా బామ్మ దగ్గర కాదని తెలిసింది. నేను ఇండియా వచ్చానని తెలియగానే బామ్మ వచ్చేసింది. ఆమె నన్ను శిక్షించలేదు. అవమానపూరితమైన మాటలతో తాతయ్యని అమ్మమ్మని అవమానించి విషయం గుమ్మరించింది. అందరికీ వీళ్ళు నా పేరున ఉన్న డబ్బు కోసం నాకు ఎగవేస్తున్నారని యాగీ చేసింది. నేను అప్పుడే అనుకున్నాను, నేను వారిని అవమానాల నుంచి రక్షించాలంటే వీరికి దూరంగా బామ్మకి దగ్గరగానే ఉండాలి. అది నాకు బాధ అనిపించినా అది ఒక్కటే మార్గం. సంహిత తనకి తెలియకుండానే శ్రద్ధగా ఏకాగ్రతతో వినసాగింది. అతను చెబుతున్న విషయాలు విచిత్రంగా అనిపిస్తున్నాయి. అమ్మమ్మ తాతయ్యకి ఫోను ఉత్తరాల ద్వారా వారిది నిర్మించుకుని దూరం కత్తిరించేశాను. వారి కోసం నాకు తెలిసిన కుటుంబాలు ఉంటారు. అవుట్ హౌస్ ఊరికే ఇచ్చాం, కానీ అందరూ వారిని వేధించి పీడించి బాధ పెట్టారే తప్ప వారికి నిజమైన తోడుగా ఉండలేదు. అక్కడున్న నా మనసంతా వారి దగ్గరే ఉంటుంది. 8 సంవత్సరాల క్రితం ఒక బిజినెస్ టూర్ టీంతో మెంబర్గా వచ్చాను. ఇక్కడ ఏదైనా వ్యాపారం ప్రారంభిస్తే తరచూ రావచ్చని నా ఆశ. కానీ నాయనమ్మ మొదట్లోనే దాన్ని సమాధి చేసేసింది. నా ఫ్రెండ్స్ వెనక్కి వెళ్ళిపోయారు. తాతయ్య ఉత్తరాల్లో మీ గురించి రాస్తుంటే నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఉత్తరాల నిండా మీ కబుర్లే, మా గురించి నువ్వు దిగులు పడనవసరం లేదు అని రాశారు. నాకు ఇన్నేళ్లకి వారి గురించి నిశ్చింత ఏర్పడింది. నాకు మీరంటే ఎంతో గౌరవం అనిపించింది. చెప్పానుగా, ఐ లవ్ మై గ్రాండ్ పేరెంట్స్. వారిని చూసుకునేవారంటే ఈ లోకంలో అంతకంటే నాకు ఇష్టమైన వ్యక్తులు ఇంకెవరూ ఉండరు. థ్యాంక్స్ సంహిత, యూ హెల్ప్డ్ మీ వెరీ మచ్. నేను వచ్చినప్పటి నుంచి ఈ మాట మీకు చెప్పే అవకాశం దొరకదేమో అనుకున్నాను. మిమ్మల్ని చూడగానే మీరు నాకు చాలా రోజుల నుంచి తెలిసిన వ్యక్తిగా అనిపించారు. సంహిత మౌనంగా వింటోంది. అతని బాధ ఏదో పంచుకున్నట్లుగా ఉంది. అతను మొహమాటం లేకుండా, అహం లేకుండా మనసులో మాట నిజాయితీగా చెప్పినట్లుంది. ఇద్దరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఆ నిశ్శబ్దం అందంగా ఉంది. ఆ మౌనంలో ఏదో దగ్గరతనం, ఒక బాధ్యతని మౌనంగా పంచుకున్న ఆత్మీయత. అభిషేక్ మనసులో ఇంత బాధ ఉందని సంహిత ఊహించలేదు. కాస్త ఆగి అతను అన్నాడు, మీరు చాలా అదృష్టవంతులు సంహిత. ఎందులో? అప్రయత్నంగా అడిగింది. అతను క్షణం క్రితం మాట్లాడిన తీరు ఆమెలో సంశయాన్ని, నిర్లిప్తని నిలువున విరిచి ముక్కలు చేసి పారేసినట్లయింది. చలం లాంటి స్నేహితుడు మీకు జీవితంలో దొరికినందుకు. ఈజ్ ఏ పర్ఫెక్ట్ జెంటిల్మెన్. జీవితంలో అలాంటి మన మంచి కోరే ఒక మంచి స్నేహితుడు ఉన్న మనిషి చాలా అదృష్టవంతుడు అని నా నమ్మకం. సంహిత మాట్లాడలేదు, కానీ మనసులో సంతోషం గెగటంలా లేచింది. అందరూ చలాన్ని ఈసడిస్తారు. అతనిలో మానవత్వానికి వంకర అర్థాలు తీసి గేలి చేస్తారు. అందరిలా కాకుండా అభిషేక్ చలాన్ని అర్థం చేసుకుని గౌరవంగా మాట్లాడుతున్నాడు. సంహితకి నిజంగా చాలా సంతోషంగా అనిపించింది. అతని వైపు తిరిగి చిరునవ్వుతో థ్యాంక్ యూ అంది. అభిషేక్ కూడా అదే సమయంలో తల తిప్పి ఇటు చూశాడు. అతను మొట్టమొదటిసారిగా సంహిత పెదవుల మీద చిరునవ్వు చూశాడు. ఆ చిరునవ్వుతో ఆ ముఖం సౌందర్య దీప్తితో ఎంత అందంగా ఉంటుందో అతను గమనించాడు. కారు వెళుతోంది. సంహితకి అతను పక్కన అలా ఉంటే మనసుకి ఏదో నూతన శక్తి వచ్చి చేరుతున్నట్లుగా అనిపించసాగింది. అతని సాన్నిహిత్యంలో తను ఇంతవరకు ఎప్పుడూ ఎవరి దగ్గర పొందని ఒక నిశ్చింత, ఒక ధైర్యం కలుగుతున్నాయి. సంహితకి పరిస్థితి తనకే విచిత్రంగా అనిపిస్తోంది. రాత్రి 7 గంటలవుతుంది. భువన విజయం మేడ అంతటా లైట్లు వెలుగుతూ కడకడలాడుతోంది. ఇంటి లోపల సంహిత, ఉమా, యోగిత, చలం, అరుణ్ సందడిగా తిరుగుతూ ఎవరికోసమో వేచి చూస్తున్నట్లుగా మాటిమాటికి గుమ్మం వైపు చూస్తున్నారు. ఇంతలో కారు శబ్దమైంది. చలం గబాలన పరిగెత్తికెళ్ళి గేటు బార్లా తెరిచాడు. అభిషేక్ డ్రైవ్ చేస్తున్న కారు వచ్చి పోర్చుగోలో ఆగింది. అభిషేక్ దిగి వెనక డోర్ తెరిచాడు. కారులో నుంచి రాఘవేంద్రరావు గారిని భుజం చుట్టూ చేయి వేసి మెల్లగా దింపాడు. సంహిత పరుగున వచ్చింది. రుక్మణమ్మ గారిని చలం పట్టుకుని దింపాడు. ఇంటి గుమ్మం ముందున్న మేడ మెట్ల మీదకి సంహిత, యోగిత, ఉమా, అరుణ్ వెల్కమ్ హోమ్ అని అక్షరాలున్న కాగితం
కాగితం బ్యానర్ పట్టుకొని వచ్చి నిలబడ్డారు. అంకుల్ వెల్కమ్ హోమ్ సంహిత అంటుంటే అందరూ వంత పాడుతున్నట్లు బిగ్గరగా అన్నారు. రాఘవేంద్రరావు గారు వారిని చూస్తూ థ్యాంక్ యూ మై చిల్డ్రన్, థ్యాంక్ యూ అంటుండగా ఆయన కంఠం గద్గదికమై కళ్ళల్లో ఆనంద అశ్రువులు నిలిచినాయి. అందరూ ఆయన దగ్గరికి వచ్చారు. ఆయన సంహితను చూస్తూ ఏమ్మా ఒక్కసారి కూడా మళ్ళీ నన్ను చూడ్డానికి రాలేదు అన్నారు. అంకుల్ సంహిత ఏం చెప్పాలో తెలియనట్టు ఆగిపోయింది. రుక్మిణమ్మ గారు సంహిత భుజం మీద చేయి వేసి మెట్లెక్కుతున్నారు. సంహిత చలం ఆమె చేయి పట్టి నడిపిస్తూ ఇంట్లోకి తీసుకువచ్చారు. ఇంట్లోకి తీసుకువచ్చారు. అభిషేక్ రాఘవేంద్రరావు గారిని ఇంట్లోకి తీసుకురాగానే తాతయ్య ఇంటికి వచ్చేసావు, థ్యాంక్ గాడ్ అన్నాడు సంతోషంగా. రాఘవేంద్రరావు గారు మనవడి చేయి గట్టిగా పట్టుకొని సరాసరి బీరువా మీదున్న ఫోటో దగ్గరకు తీసుకువెళ్ళారు. క్షణంసేపు ఆయన ఆ ఫోటోను తనివి తీరా సుదీర్ఘంగా కన్నార్పోయినట్టు చూశారు. అభిషేక్ ఆయన మనసులో భావం తెలిసిన వాడిలా భుజం చుట్టూ బుజ్జగిస్తున్నట్లు చేయి వేసి రండి తాతయ్య, ఎమోషనల్గా అవ్వద్దు, మీరు ఇంకా బాగా రెస్ట్ తీసుకోవాలి అని డాక్టర్ చెప్పాడు అంటూ తీసుకువచ్చి సోఫాలో కూర్చోబెట్టాడు. అప్పటికే సంహిత రుక్మిణమ్మ గారిని సోఫాలో కూర్చోబెట్టి వెళ్ళి మంచినీళ్ళ గ్లాసులు ట్రేలో తీసుకొచ్చి అందించింది. రాఘవేంద్రరావు గారు గ్లాస్ తీసుకుంటూ థ్యాంక్ యూ డియర్ అన్నారు. సంహిత అందరికీ ఇచ్చి ట్రే అభిషేక్ దగ్గరికి తెచ్చింది. ఫోన్ వైపు వెళుతున్న అతను ఆగి ట్రేలో గ్లాస్ తీసుకుంటూ సంహిత కళ్ళల్లోకి చూస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నాడు. అతని మాటల్లో కృతజ్ఞత ప్రతిధ్వనిస్తోంది. దాదాపు గంట తర్వాత ఆ ఇంట్లో మందస్థాయిలో మ్యూజిక్ వినిపిస్తోంది. డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ కూర్చుని భోజనం చేస్తున్నారు. రాఘవేంద్రరావు గారు జోక్స్ వేసి నవ్విస్తున్నారు. అందరూ విరగబడి నవ్వుతున్నారు. వంట పదార్థాలున్న గిన్నెలు చేతులు మారుతున్నాయి. ఇంకొంచెం వేసుకోండి అభిషేక్ చలాన్ని హెచ్చరిస్తుంటే చలం చేతులు అడ్డు పెట్టి బాబోయ్ వద్దు వద్దు, ఇప్పటికే ఎక్కువ తిన్నాను అన్నాడు. అభిషేక్ అరుణ్ని అడిగాడు. అరుణ్ నాకేం అభ్యంతరం లేదు అన్నాడు. రాఘవేంద్రరావు గారి కళ్ళు అభిషేక్ ముఖం మీదనే నిలిచినాయి. ఆవిడ సడన్గా ఎడం చేయి ముఖానికి అడ్డు పెట్టుకుని ఒక్కసారిగా ఏడవసాగింది. కబుర్లు చెబుతూ మాట్లాడుతున్న అందరిలో అభిషేక్ తనే మొదట ఆమెను గమనించాడు. అమ్మమ్మ పిలిచాడు. ఆవిడ ఏడుపు మరింత ఎక్కువైంది. అందరూ మాటలాపి నిశ్శబ్దంగా అయిపోయారు. అభిషేక్ కుర్చీలోంచి లేచి వెనక్కి జరిపి వెంటనే ఆమె వైపు వచ్చాడు. భుజం మీద చేయి వేస్తూ అనునయంగా అమ్మమ్మ అంటూ పిలిచాడు. ఏడుస్తున్న ఆమె గబాలను అతని చేయి గట్టిగా పట్టుకుని అభి నువ్వు మమ్మల్ని వదిలి వెళ్ళకు, మేము నువ్వు లేకుండా బ్రతకలేము, నీవెక్కడికి వెళ్ళొద్దు తలెత్తి అతన్ని బేలగా చూస్తూ అంది. అతను వెంటనే జవాబు చెప్పలేదు. ఆసక్తుడిగా చూస్తున్నాడు. నిజం చెప్పు అభి, నా మీద ఒట్టేసి చెప్పు, నువ్వు మమ్మల్ని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోవు కదూ నిలదీస్తున్నట్టుగా ఆమె అడిగింది. రుక్మిణి నువ్వు అభిని చాలా ఇబ్బంది పెట్టేస్తున్నావు అంటూ రాఘవేంద్రరావు గారు హెచ్చరించారు. ఆ మాటలు తర్వాత ముందు భోజనం కానీ ఆగ్రహంగా అన్నారు ఆయన. సంహిత అన్నంలోకి చూస్తుంది. చలం రాఘవేంద్రరావు గారిని రుక్మిణమ్మ గారిని చూస్తున్నాడు. వాళ్ళందరి ముఖాల్లో హఠాత్తుగా నవ్వులు మాయమైనాయి. అభిషేక్ రుక్మిణమ్మ గారిని అనునయిస్తూ అమ్మ భోజనం చేయి, మనం తర్వాత మాట్లాడదాం అన్నాడు. రాఘవేంద్రరావు గారు అందరినీ ఉద్దేశించి చూస్తూ ప్లీజ్ క్యారీ ఆన్ అన్నాడు. అభిషేక్ వచ్చి కూర్చున్నాడు. అక్కడంతా గంభీరమైన వాతావరణం అలుముకుంది. అందరూ నిశ్శబ్దంగా తలలు వంచుకొని తినసాగారు. మర్నాడు సాయంత్రం సంహిత పరుపు మీద కూర్చొని చదువుకుంటోంది. యోగిత ఉమా చాప మీద పువ్వులు పోగు చేసి మర్నాడు పొద్దున్న ఫ్యాక్టరీలో దేవుడి ఫోటోకి వేయడానికి పూలమాల గుచ్చుతున్నారు. నీరజ్ అరుణ్ ఇంట్లోనే ఉన్నారు. చలం ఫ్యాక్టరీ నుంచి అప్పుడే వచ్చి స్నానం చేసి బట్టలు వేసుకుంటున్నాడు. యోగిత సంహితతో రుక్మిణమ్మ గారు ఈ పూట కూడా మనల్ని భోజనానికి రమ్మనమని మరీ చెప్పారు. వంట హోటల్కి ఆర్డర్ ఇచ్చారట అంది. నేను రాను, నాకు ఇష్టం లేదు. మీరు ఇంట్లో వంట చేయకపోతే చెప్పండి, క్లబ్కి వెళ్ళి తింటాను నీరజ్ విసురుగా అన్నాడు. నేను కూడా డిటో అన్నాడు అరుణ్. షర్టు వేసుకుంటున్న చలం పెద్దవాళ్ళు ఏదో సందడి కోసం పిలుస్తారు, మనం వెళితే తప్పేం లేదు అన్నాడు. అవును అంది ఉమ. సంహిత ఏమంటుందో అంది యోగిత. తల దువ్వుకుంటున్న చలం హఠాత్తుగా అదిగో అభిషేక్ వస్తున్నాడు అన్నాడు. అందరూ తిరిగి చూశారు. అభిషేక్ లోపలికి వచ్చాడు. అతని చేతిలో ప్లాస్టిక్ పేపర్ చుట్టి ఉన్న రంగురంగుల పెద్ద బొకే ఉంది. అతను సరాసరి సంహిత దగ్గరికి వచ్చాడు. అందరూ చూస్తుండగానే చేతులకు అది అందిస్తూ మై హార్టియెస్ట్ థ్యాంక్స్ టు యూ అన్నాడు. సంహిత అప్రయత్నంగా అందుకుంది. తాతయ్య ఆరోగ్యంగా ఇంటికి తిరిగి వచ్చారు.
4-5 తెలిసిన ఫ్యామిలీ ఫ్రెండ్స్ని డిన్నర్కి పిలిచాను, మీరంతా కూడా రండి అన్నాడు. ఎవరూ మాట్లాడలేదు. అందరూ సీరియస్గా మౌనంగా ఉన్నారు. చలం ముందుకు వచ్చి అలాగే తప్పకుండా వస్తాం అన్నాడు. అభిషేక్ వెళ్ళిపోయాడు. నేను డిన్నర్కి రాను, సంహిత చేతిలో బొకే చూస్తూ అరిచినట్టుగా అన్నాడు నీరజ్. ఆయన గారికి కావలసింది మనం కాదు, సంహిత అన్నాడు అరుణ్. బొకేలు, భోజనాలు, వ్యవహారం చాలా వరకు వచ్చింది అన్నాడు నీరజ్. ఇందులో తప్పేముంది అన్నాడు చలం. నీకు అసలు వెన్నెముక ఉందా అని ఎప్పుడూ ఎవరినో ఒకరిని మంచి కోసం ప్రాకులాడతావు. సంహితని అతను మాయమాటలతో లోపరుచుకోవడానికి చూస్తున్నాడు. సంహిత అతని ప్రలోభంలో పడిపోయింది. ఇక సర్వనాశనం జరగబోతుంది, అరుణ్ ఆవేశంగా అన్నాడు. స్టాప్ ఇట్. సంహిత వారి మాటలు వినలేనట్టు చెవులు మూసుకుంటూ బిగ్గరగా అరిచింది. ఏమిటి మీరనేది? నాకు ప్రలోభమా అంది. కాదా, నిన్న ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోదామని చెప్పిన దానివి అతను ఏదో చెప్పగానే ఆ ప్రయత్నం మానుకున్నావు. వారింట్లోనే వంటలు, మన భోజనాలు. ఆయన గారు అసలు ఇప్పుడు ఆ బొకే తీసుకురావాల్సిన అవసరం ఏముంది? ఈ ప్రలోభం లేకపోతే నువ్వు అది అతని ముఖం మీద విసురు కొట్టేదానివి కాదా? అతని మాయలో పడిపోయావు. చెప్పు, నేను అన్నది నిజం అవునా కాదా అన్నాడు నీరజ్ ఆవేశంగా. నీరజ్ ఆవేశంతో గట్టిగా అన్న ఈ మాటలకి అందరూ మూగబోయినట్టు నిలబడ్డారు. సంహిత 2 అడుగులు వేసి నీరజ్కి అభిముఖంగా వచ్చి చూపుడు వేలు చూపిస్తూ, నీరజ్, హద్దు మీరు మాట్లాడుకోంది. నీరజ్ అన్నదంటూ తప్పేముంది? నేను అభిషేక్ వ్యవహారం చూస్తూనే ఉన్నాను. నువ్వేదో అతని సొంత మనిషిలా ప్రవర్తిస్తున్నాడు. అతను ఇవాళ ఉండి రేపు వెళ్ళిపోయేవాడు. అతని కోసం నువ్వు మమ్మల్ని లక్ష్యపెట్టడం లేదు. నువ్వు చాలా తెలివిగందాలివని అనుకున్నాను. నువ్వు వట్టి మామూలు ఆడపిల్లవి. అభిషేక్ని సొంతం చేసుకుందామని కలగంటున్నావా? అతను 3 రోజులు ముచ్చటలాడి అమెరికా ఎగిరి చక్కపోతాడు. నువ్వు అతన్ని గుడ్డిగా నమ్ముతున్నావు. సంహిత వేగంగా అరుణ్ దగ్గరికి వచ్చింది. చాచి అతని చెంప మీద కొట్టింది. ఛీ, మీరేం మనుషులు? కాస్త ఆడ మగ కలిసి మాట్లాడితే ఈ కథలు అల్లేయడమేనా? ప్రపంచంలో నాకు ఎవరన్నా ప్రలోభం లేదు. నా చదువు మీద తప్ప నాకు ఇంకెవ్వరి మీద నమ్మకం లేదు. నాకు ఎలాంటి ఆశలు లేవు. నా చదువే నాకు నా దైవం. ఛీ, ఇంత నీచంగా ఆలోచిస్తారని అనుకోలేదు. మీ మనసులో ఉన్న కుట్లంతా బయట పెట్టారు. ఇక మీతో నేను ఒక్క క్షణం కూడా కలిసి ఉండను. గుడ్ బై. సంహిత బయటకు వచ్చేసింది. చలం వచ్చి అరుణ్ కంఠం పట్టుకుంటూ, అరుణ్, నీకెంత ధైర్యం? ఎవరితో మాట్లాడుతున్నావో తెలియడం లేదా? సంహిత ఇల్లు ఖాళీ చేసి వెళ్ళాలి అంది. నేనే వద్దని వారించి ఆపించాను. వాళ్ళు వచ్చిన తర్వాత వెళదామని అన్నాను. నువ్వు సంహితని అవమానిస్తావా? నిన్ను చంపేస్తాను అన్నాడు. యోగిత, ఉమా వచ్చి చలం చేతుల్లోంచి అరుణ్ని బలవంతంగా లాగి రక్షించారు. యోగిత నీరజ్ని చూస్తూ, అలా చూస్తూ నిలబడతారేమిటండి? వాళ్ళని విడదీయకుండా. అసలు దీనికంతటికీ కారణం మీరే మొదలు పెట్టారు ఈ గొడవ అంది. నేనేం చేశాను అన్నాడు విసురుగా నీరజ్. అరుణ్ ఏడుపు గొంతుతో చలాన్ని బెదిరిస్తూ, నేను ఇప్పుడే వెళ్ళి పోలీసు రిపోర్ట్ ఇస్తాను. మీరు నన్ను మర్డర్ చేయడానికి ట్రై చేస్తున్నారని అన్నాడు. ఉమ వాకిట్లోకి వెళ్ళి చూసి లోపలికి పరిగెత్తుకొస్తూ, అయ్యో, సంహిత కనిపించడం లేదు, ఎక్కడికి వెళ్ళిపోయింది అంది గాబరాగా. ఏమిటి అంటూ చలం బయటకు వచ్చాడు. అక్కడ అతన్ని సైకిల్ లేదు, సంహిత లేదు. అరుణ్ ఆగ్రహం తగ్గిపోయింది. ఇప్పుడు ఇక్కడే ఉందిగా అంటూ బయటకు వచ్చాడు. నీరజ్ కూడా ఆందోళనగా చూస్తూ బయటకు వచ్చాడు. సంహిత ఎక్కడా కనిపించలేదు. చలం కోపంగా, ఇప్పుడు మీ అందరి కళ్ళు చల్లబడ్డాయా అన్నాడు. ఏదో కాస్త ఆవేశంగా మాట్లాడాను, కానీ ఇంత పని అవుతుంది అనుకోలేదు అన్నాడు అరుణ్. బయట చీకటిగా ఉంది, ఎక్కడికి వెళ్ళిందో పదండి వెతుకుదాం. చలం రా. నీరజ్ చప్పున వెళ్ళి స్కూటర్ మీద కూర్చొని స్కూటర్ స్టార్ట్ చేశాడు. చలం వచ్చి గబాల వెనక కూర్చున్నాడు. స్కూటర్ వెళ్ళిపోయింది. ఉమా, యోగిత ఇద్దరూ వరండాలో దిగాలుగా చూస్తూ నిలబడ్డారు. అభిషేక్ వచ్చాడు. ఉమని, యోగితని చూస్తూ, అతిథులంతా వచ్చేశారు, మీరు కూడా రండి త్వరగా అన్నాడు. యోగిత ఏడుపు కంఠంతో జరిగిందంతా చెబుతుంటే అతను జగదుడైనట్లు చూశాడు. క్షణంసేపు నింపకపోయినట్టు నిలబడ్డాడు. అంతలోనే మరుక్షణంలో వెనక్కి తిరిగి గ్యారేజ్ వైపు వెళ్ళాడు. 2 నిమిషాల్లో గ్యారేజ్ తలుపు తెరుచుకోవడం, కారులో అతను వెళ్ళిపోవడం జరిగింది. రాత్రి 11 గంటలు అయింది. అభిషేక్ డ్రైవ్ చేస్తున్న కారు సికింద్రాబాద్లోని జేమ్స్ స్ట్రీట్లో ఒక సందు దగ్గర ఆగింది. ఆ సందులోకి కారు వెళ్ళదు. అతను ఆ కారులో నుంచి దిగాడు. సందు మొదట్లో ఉన్న మహాలక్ష్మి ఇత్తడి సామాను కొట్టు అన్న బోర్డు చూశాడు. కారు తాళం వేసి జేబులో నుంచి జేబు రుమాలు తీసుకుని
ముక్కుకి అడ్డం పెట్టుకున్నాడు. ఆ సందంతా మార్కెట్ స్ట్రీట్లా రకరకాల వ్యాపార సంబంధమైన బోర్డులున్నాయి. రోడ్డు మధ్యగా ఆవు ఒకటి పడుకుని నెమరు వేస్తుంది. షాపుల అరుగుల మీద బిచ్చగాళ్ళు ముసుగులు పెట్టుకుని పడుకుని ఉన్నారు. స్ట్రీట్ లైట్స్ బాగానే ఉన్నాయి. అభిషేక్ బోర్డులు చూస్తూ వెతుకుతూ నడిచి వస్తున్నాడు. రోడ్డు కుడివైపుకు తిరిగింది. అక్కడ చిన్న గుడి ఉంది. దాని పక్కనే పాతకాలం నాటి బిల్డింగ్ ఉంది. దానికి స్ట్రీట్ చిల్డ్రన్స్ హోమ్ అని బోర్డు ఉంది. ఈ భవనం ఒకప్పుడు ఎవరో ఉన్నవాళ్ళు ఇల్లే. మెట్లెక్కి వెళితే వరండా ఉంది. అతని తెరచి ఉన్న తలుపుల మధ్య నుంచి ఎదురుగా పెద్ద హాలు కనిపిస్తోంది. దాని నిండా చేపల మీద పిల్లలు రకరకాల వయసు వాళ్ళు పడుకొని నిద్రలో ఉన్నారు. కొంతమంది అప్పుడే వచ్చినట్లు పంపు దగ్గర ముఖం కాళ్ళు చేతులు కడుక్కుంటున్నారు. అభిషేక్ లోపలికి వచ్చాడు. సంహిత ఒక మూలన 4 పిల్లల్ని చుట్టూ పెట్టుకొని కథ చెబుతోంది. పిల్లలు ఆసక్తిగా వింటున్నారు. వారు కూర్చుని సంహితతో మాట్లాడుతున్న తీరు చూస్తే వారికి ఆమెతో చనువు ఉన్నట్టు తెలుస్తోంది. ఎవరు కావాలండి? ఒక 14 సంవత్సరాల కుర్రాడు ఎదురు వచ్చి అడిగాడు. సంహిత తిరిగి చూసింది. ఎదురుగా అభిషేక్. సంహిత కథ చెప్పటం వాక్యం సగంలో ఆగిపోయింది. అతన్ని చూడగానే అప్రయత్నంగా మెల్లగా లేచి నిలబడింది. సంహిత అభిషేక్ దగ్గరికి వచ్చాడు. ఇంటికి వెళదాం రా, గంభీర స్వరంతో అన్నాడు అభిషేక్. సంహిత రానన్నట్లు తల తిప్పింది. నీకోసం చలం, వరుణ్, నీరజ్ గాలిస్తున్నారు. వాళ్ళంతా చాలా ఆదుర్దగా ఉన్నారు. సంహిత ముఖం తిప్పుకుంది. తాతయ్య అమ్మమ్మ కూడా కంగారు పడుతున్నారు. ఒక కుర్రాడు వచ్చి అభిషేక్ని చూస్తూ సంహితని అక్క ఎవరు ఈయన అడిగాడు. సంహిత జవాబు చెప్పలేదు. ఇంకో కుర్రాడు వచ్చి పిలవడంతో సంహిత చుట్టూ ఉన్న పిల్లలు దూరంగా పరిగెత్తారు. అభిషేక్ తగ్గు స్వరంతో, సంహిత ప్లీజ్, నేను నిన్ను ఇంటికి తీసుకువెళ్లే వరకు తాతయ్య ఎదురు చూస్తుంటారు. ఆయన నీ పరిస్థితుల్లో ఆదుర్దా పెట్టడం భావ్యం కాదు. సంహితకి ఆగ్రహం వస్తుంది. ఇతనికి ఎంతసేపు తాతయ్య ఆరోగ్యమే ఎక్కువ. నువ్వు ఇక్కడ ఉండవచ్చునని తాతయ్య చెప్పారు. వెళదాం పద ప్లీజ్. సంహిత రానన్నట్లు తల ఊపింది. అతను చటుక్కున సంహిత చేయి పట్టుకొని బయటకు తీసుకొచ్చేశాడు. సంహిత అక్కడున్న పెట్ల మీద కూర్చుండిపోయింది. అభిషేక్ నిస్సహాయంగా చూశాడు. ఆమెతో బలవంతంగా ఒప్పించలేనని అర్థమైంది. తను కూడా సంహిత పక్కన మెట్ల మీద కూర్చున్నాడు. ఓకే, నేను కూడా ఇక్కడే ఉంటాను అన్నాడు. ఇద్దరి మధ్య రాత్రివేళ నిశ్శబ్దం పచారు చేస్తోంది. అభిషేక్ అన్నాడు, ఏమైనా విషయాలుంటే ఇంటి దగ్గర తెచ్చుకోవాలి. ఇలా అర్ధరాత్రి ఇంట్లోంచి రావటమా? పైగా ఇలాంటి చోటుకి. తాతయ్య ఈ హోమ్కి మొదట తనే తీసుకువచ్చారట కదా. తరచు సంహిత వెళుతూ ఉంటుంది. ఆ పిల్లలకి ఏదో ఒకటి ఇచ్చే వస్తుంటుంది అని అడ్రస్ ఇచ్చారు. ఆయన ఊహ కరెక్ట్ అయింది అన్నాడు. సంహిత మౌనం ఘనీభవించినట్టే ఉంది. అభిషేక్ చెప్పాడు. సంహిత, తాతయ్య నాకు జరిగిందంతా చెప్పాడు. కాలనీ వాళ్ళు వచ్చి మిమ్మల్ని అనుమానించటం, ఆయన సందిగ్ధంలో పడటం అదంతా తన తప్పేనని అన్నారు. వాళ్ళు సంవత్సరాల తరబడి ఒంటరిగా ఉంటున్నారు. మనుషుల్లో నమ్మకం పోయి భయపడుతున్నారు. తాతయ్య తరపున నేను క్షమాపణ కోరుతున్నాను. ఆ కృతజ్ఞతలు చెప్పడానికి బొకే తెచ్చి ఇచ్చాను. ఇంట్లో అందరూ ఉండేసరికి మొహమాటంగా అనిపించింది. ఐఎమ్ సారీ. మీరు ఇంత సాయం చేసినందుకు ప్రతిఫలంగా మీకు బాధ కలిగించాం. తాతయ్య ఏమీ అనుకోవద్దన్నారు. నేనేం అనుకోలేదు, నిర్లిప్తంగా అంది. నాకు అది అర్థమైంది. ప్లీజ్ ఇంటికి వెళదాం అర్థింపుగా అన్నాడు. సంహితకి అతని చేత అన్నిసార్లు అడిగించుకోవటం చాలా ఇబ్బందిగా అనిపిస్తోంది. సమస్య తనది తనే తేల్చుకోవాలి. తను రాకపోతే ఇక్కడి నుంచి కదిలేటట్టు లేడు. తనని వెతుక్కుంటూ అభిషేక్ ఇక్కడికి వస్తాడని అనుకోలేదు. అతను చెప్పింది నిజమే. ఇంకా కొద్దిసేపు అయితే రాఘవేంద్రరావు గారు రావచ్చు. సంహిత మెట్ల మీద నుంచి లేచింది. అభిషేక్ గుడ్, థ్యాంక్ యూ అంటూ లేచాడు. ఇద్దరు కారు దగ్గరికి వచ్చారు. అభిషేక్ ముందు డోర్ తెరిచి ప్లీజ్ అన్నాడు. సంహిత హఠం చేయకుండా కూర్చుంది. కారు అర్ధరాత్రి వల్ల నిశ్శబ్దంగా ఉన్న రంగవీధుల గుండా వస్తుంది. అభిషేక్ ఒక పక్కకి కారు ఆపాడు. సంహిత ఏమైంది అని అడగలేదు. మౌనంగా చూస్తోంది. సంహిత, ఐ లైక్ యూ, డూ యూ లైక్ మీ అని అడిగాడు. సంహిత జవాబు చెప్పలేదు. నిటారుగా కూర్చుంది. ఇలాంటి మాటలకి మన పరిచయం చాలా తక్కువ అని అనవద్దు. నాకు ఎప్పటి నుంచో తెలిసిన వ్యక్తిగా అనిపిస్తున్నావు. చెప్పు, నా మీద నెగిటివ్ ఒపీనియన్ ఏదైనా ఉంటే చెప్పేయి, నేను అర్థం చేసుకోగలను. సంహిత మాట్లాడలేదు. నువ్వు చాలా ధైర్యం గల అమ్మాయివి. జవాబు నిర్మోహమాటంగా చెప్పగలవని అడిగాను. నా మీద వ్యతిరేకమైన అభిప్రాయం ఉందా? సంహిత ఆలోచిస్తోంది. అతను సమాధానం కోసం ఓర్పుతో వేచి చూస్తున్నాడు. సంహిత లేదన్నట్లు తల తిప్పింది. థ్యాంక్ యూ. అతని కంఠంలో రిలీఫ్ కనిపించింది. ఒక్క నిమిషం అయిన తర్వాత అభిషేక్ అన్నాడు. సంహిత, తాతయ్య అమ్మమ్మ అంటే నీకు చాలా ఇష్టం ఉంది అవునా?
అవునన్నట్లు తల ఊపింది. తాతయ్యని అమ్మమ్మని సొంతం చేసుకోగలవా సంహిత అంటే అన్నట్లు అతని వైపు ప్రశ్నార్థకంగా చూసింది. ఐ వాంట్ టు మ్యారీ యూ. సంహిత ఉలికి పడ్డట్టుగా చూసింది. నేను ఇది సడన్గా కానీ ఎమోషనల్గా కానీ అనటం లేదు. చాలా ప్రాక్టికల్గా ఆలోచించి అడుగుతున్నాను. నువ్వు నాకు అపరిచిత వ్యక్తిగా మొహమాటంగా అనిపించటం లేదు. తాతయ్య ఉత్తరాల్లో నీ గురించి చదువుతుంటే చాలా ఆసక్తిగా అనిపించింది. ఇక్కడికి వచ్చిన తర్వాత నీ వ్యక్తిత్వం గమనించిన కొద్దీ ఆనందం కలిగింది. ఐ నీడ్ దిస్ టైప్ ఆఫ్ గర్ల్ అని తెలుసుకున్నాను. నేను తాతయ్యకి అమ్మమ్మకి నచ్చిన అమ్మాయినే చేసుకోవాలని అనుకున్నాను. కానీ అది ఒక యాంగిల్ మాత్రమే. వాళ్ళని ఇష్టపడే అమ్మాయి అయితే ఇంకా బాగుంటుంది అని నిన్ను చూసిన తర్వాత అర్థమైంది. నేను వారికి నచ్చిన అమ్మాయిని చేసుకోవాలి అని అనుకున్నాను. కానీ వారికి నచ్చిన అమ్మాయి వారికంటే కూడా నాకు ఎక్కువ ఇష్టం కలుగుతుందని మాత్రం ఎప్పుడూ అనుకోలేదు. నువ్వంటే నాకు ఇష్టం ఉంది. నా మీద నీకు నెగిటివ్ అభిప్రాయం లేదు. మనం పెళ్లి చేసుకోవడానికి ఇది చాలు. పెళ్ళి అయిన తర్వాత పరస్పరం ఆత్మీయత అభిమానం రెట్టింపు చేసుకోవడం, ఇదే నా నమ్మకం. పెళ్ళి అయిన తర్వాత పరస్పరం ఆత్మీయత అభిమానం రెట్టింపు చేసుకోవడం అనే నా నమ్మకం. పెళ్ళి అయిన తర్వాత పరస్పరం ఆత్మీయత అభిమానం రెట్టింపు చేసుకోగలం అనే నా నమ్మకం. ఏ ఇల్యూషన్స్ లేకుండా మ్యారేజ్ బంధంలోకి వెళ్ళాలన్నది నా అభిప్రాయం. అప్పుడు ఏ కాస్త దొరికినా చాలా ఆనందం కలుగుతుంది. నేను ఇండియా వచ్చేటప్పుడే ఇక్కడ అమ్మాయిని చేసుకోవాలని నిర్ణయించుకుని వచ్చాను. నిన్ను చూసిన తర్వాత నిన్ను భార్యను చేసుకుంటే బామ్మని ఎదుర్కోవటంలో సగం భారం తగ్గుతుంది అని కూడా అనిపించింది. ఇలా ఎన్నో రకాలుగా అనిపిస్తోంది. డూ యూ యాక్సెప్ట్ మై ప్రపోజల్? సంహిత మాట్లాడలేదు. ఒక క్షణం ఆగి అభిషేక్ చెప్పాడు. మనం ఇక్కడి నుంచి ఇంటికి చేరుకోవడానికి సరిగ్గా 1 గంట పడుతుంది. నువ్వు ఆలోచించడానికి 30 నిమిషాలు టైం ఉంది. తెలివిగల వాళ్ళు వేగంగా ఆలోచించగలరు. మన ఇంటి రోడ్డు మలుపు తిరిగే ముందు నేను నీ చెయ్యి తాకుతాను. నువ్వు ఇష్టపడకపోతే నీ చెయ్యి లాగేసుకో. ఇక ఈ ప్రసంగం గురించి ఇద్దరం మర్చిపోదాం అంటూనే కార్ స్టార్ట్ చేశాడు. అతను అన్నట్లుగానే మళ్ళా మాట్లాడలేదు. సీరియస్గా డ్రైవ్ చేస్తున్నాడు. సంహిత ఆలోచిస్తుంది. తాతయ్యని అమ్మమ్మని సొంతం చేసుకోగలవా? ఐ వాంట్ టు మ్యారీ యూ. ఆ మాటలే సంహిత చెవిలో ప్రతిధ్వనిస్తున్నాయి. ఐ వాంట్ టు మ్యారీ యూ అనే దానికన్నా తాతయ్యని అమ్మమ్మని నీ సొంతం చేసుకోగలవా అన్న మాటే ఆమె మనసుని బలంగా పట్టేసింది. తను వివాహం గురించి ఏనాడు సీరియస్గా ఆలోచించలేదు. కానీ తాతయ్య అమ్మమ్మ వాళ్ళకి తనకి వాళ్ళు సొంతమైతే ఎందుకో సంహితకి మునిపెన్నడూ లేనంత ఆనందంగా ఉంది. వారి నీడన తను హాయిగా ఉండొచ్చు. ఈ లోకం బెడద తగ్గుతుంది. హాయిగా చదువు మీద తన మనస్సు ఏకాగ్రతగా నిలుపుకోవచ్చు. సంహిత అదే ఆలోచిస్తోంది. కానీ తనకి అభిషేక్ గురించి ఏం తెలుసు? అభిషేక్ వ్యక్తిత్వం, అలవాట్లు ఇవన్నీ తనకి సరిపోతాయా? అసలు తన వివాహం గురించి ఈనాటి వరకు ఆలోచించలేదు. తనకి ఎలాంటి వాడు భర్తగా ఉండాలి అనే విషయం గురించి ఎటువంటి ఆలోచనలు ఏర్పరచుకోలేదు. అభిషేక్తో వివాహం అంటే పూర్తి జీవితానికి సంబంధించిన విషయం. వివాహం పట్ల స్త్రీకి నచ్చేదేమిటి? భద్రత. అనాది నుండి స్త్రీ కోరుకునేది మంగళసూత్రంలో మూలసూత్రం కేవలం భద్రత. మరి ప్రేమ, పిల్లలు ఇదంతా తర్వాత సంగతి. తను ఇలాంటి భద్రతనే కోరుకుంటుందా? ఒకవేళ అభిషేక్ని తను అంతర్గతంగా ఇష్టపడుతోందా? లేకపోతే తను అభిషేక్ చేసిన ప్రపోజల్ గురించి ఎందుకు ఆలోచిస్తోంది? అసలు అభిషేక్లో తనకు నచ్చిన గుణం ఏమిటి? అతని వ్యక్తిత్వంలో తనని ప్రభావితం చేసే గుణం ఏదన్నా ఉందా? సంహిత మనసులో ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి. అభిషేక్ డ్రైవ్ చేస్తూనే ఆమె ముఖంలో కదలాడుతున్న భావాన్ని గమనిస్తున్నాడు. ఆ కారులో ఆ ఇద్దరి మధ్య నెలకొని ఉన్న నిశ్శబ్దం గొప్ప ఉత్కంఠతను కలిగిస్తోంది. సంహిత ఈ లోకాన్ని మర్చిపోయి తన ఆలోచనలో తను ఉంది. అభిషేక్ తన వాళ్ళు అనుకున్న వాళ్ళని తను ఎంతగానో ప్రేమిస్తాడు. తన బామ్మ, తాతయ్య వాళ్ళ మీద చూపించే ప్రేమ, అభిమానం ఎందుకో తనకు అలా అభిమానించే మనుషులు కావాలనిపిస్తోంది. ఆమెకు అలాంటి అభిమానాన్ని, ప్రేమను పంచగలడనిపించింది. జీవితంలో ఎప్పుడూ తను ధైర్యాన్ని కోల్పోలేదు. తను కావాలనుకున్నది సాధించడానికి ధైర్యంగా పోరాడుతూనే ఉంది. కానీ అభిషేక్ ప్రపోజల్ కాదనటానికి
మనసు మూల మూలలా వెతికినా ధైర్యం అనేది దొరకటం లేదు. జీవితం ఇప్పుడు ఛాలెంజ్ చేస్తూనే ఉంటుంది, దానితో తలపడక తప్పదు. ఇది కూడా ఒక ఛాలెంజ్ లాంటిదే. అభిషేక్ చెయ్యి సున్నితంగా సంహిత చేతి మీద ఆనింది. సంహిత ఆలోచిస్తోంది. అవును అనటానికి కాదనటానికి ఒకే ఒక నిమిషం. భవిష్యత్ ఇటా అటా అన్న సరిహద్దు మీద నిలబడి మనసు ఆఖరిసారిగా ఆలోచిస్తోంది. సంహిత చెయ్యి తీసుకోలేకపోయింది. దేవుడిలా వచ్చి ఒక వ్యక్తి వరం ఇస్తుంటే కాదని చేత్తో తీసివేసే సాహసం కలగటం లేదు. ఎందుకని? తన భవిష్యత్ ఏమిటో తనకు తెలిసిపోతుంది కనుక. సంహిత చెయ్యి తీసుకోలేదు. అభిషేక్ ఆమెకి అవకాశం ఉంచినట్టు ఒక్క నిమిషం అలాగే తన చేతిని ఉంచాడు. సంహిత చేతిని తీసుకోలేదు. అతనిలో ఆనందం ఉత్తంగ తరంగం అయింది. మెల్లగా అతని చెయ్యి సంహిత చేతిని అందుకుంది. అతని చేతి వేళ్ళు జత కలిపి బంధించబడ్డాయి. థ్యాంక్ యూ అస్పష్టంగా అన్నాడు. సంహిత, కంగ్రాచులేట్ మీ, ఐ యామ్ వెరీ వెరీ లక్కీ. తను అనాలని అనుకున్న మాటలు తన హృదయాంతరంగం ప్రతిధ్వనిలా అతని నోటి నుంచి వెలువడుతున్నాయేమిటి? అభిషేక్ ఆమె చేతిని ముఖం దగ్గరికి తెచ్చుకొని పెదవులకి ఆనించుకున్నాడు. నాకు తెలుసు సంహిత, తాతయ్య నీ ఫోటో పంపినప్పుడు చూసిన మొదటి క్షణంలోనే ఈమె వీఆర్ డిస్టినీడ్ టు బి టుగెదర్ అనిపించింది అన్నాడు. కారు ఇంటిని సమీపించింది. చలం గేటు బార్లా తెరిచాడు. కారులో సంహితని చూడగానే అతనికి ప్రాణం లేచి వచ్చినట్టయింది. వరండాలోకి అందరూ వచ్చేశారు. రుక్మిణమ్మ గారు బాధతోనే కుంటుతూ నడిచి వచ్చేస్తున్నారు. రాఘవేంద్రరావు గారు వచ్చారు. అరుణ్, నీరజ్, యోగిత, ఉమా అందరూ ఉన్నారు. వారందరి ముఖాల్లో తనని చూడగానే కనిపించిన ఆనందం చూసి వారికి బాధ ఆదుర్దా పెట్టినందుకు సంహితకి తన మీద తనకే కోపం వచ్చింది. సిల్లిగా చేశాను అని బాధ కలిగింది. రాఘవేంద్రరావు గారు వచ్చి సంహిత చేయి పట్టి లోపలికి తీసుకువెళ్ళారు. అందరూ లోపలికి వచ్చారు. రాఘవేంద్రరావు గారు, రుక్మిణమ్మ గారు సంహితని ఇద్దరి మధ్య కూర్చోబెట్టుకున్నారు. ఈ ముసలాయన్న మీద నీకు ఇంకా కోపం పోలేదమ్మా? ఎంత కంగారు పడ్డామో తెలుసా అన్నారు ఆయన. వాళ్ళేమో నువ్వు కనిపించలేదని తిరిగి వచ్చారు. అభిషేక్ రాలేదు. నువ్వు ఎక్కడ ఏ అఘాయిత్యం చేస్తావోనని హడలిపోతున్నాను అంది రుక్మిణమ్మ గారు. ఏమైనా ఈరోజు చాలా అదృష్టమైన రోజు మనకి అన్నారు రాఘవేంద్రరావు గారు. నిజం తాతయ్య, అక్షరాల కరెక్ట్. అభిషేక్ ఫ్రిడ్జ్ తెరచి ట్రేలో స్వీట్స్ సర్ది తెచ్చి రాఘవేంద్రరావు గారికి ఇచ్చాడు. ఏమిటి ఈ శుభం అన్నారు ఆయన. నేను సంహిత పెళ్లి చేసుకోవటానికి నిశ్చయించుకున్నాం అభిషేక్ చెప్పేశాడు. ఒక్కసారి అందరూ మూకుపోయినట్టు అయిపోయారు. ఆ తర్వాత అందరూ సంతోషంగా తలా ఒకరు కంగ్రాచులేషన్స్ చెప్పేశారు. నిజంగానా సంహిత, నువ్వు చెప్పమ్మా. రాఘవేంద్రరావు గారు అభిషేక్ మాటలు నమ్మలేనట్టు సంహిత గడ్డం పట్టుకుని అడిగారు. సంహిత తల ఊపింది. ఆయన సంహిత తల మీద చెయ్యి ఆనించాడు. ఎంత శుభవార్త చెప్పావు, 1000 ఏళ్ళు చల్లగా బ్రతుకు అన్నారు. ఆయన కంఠం గద్గద్గం అయింది. కళ్ళల్లో నీళ్లు వచ్చేస్తున్నాయి. నిజంగానా అభిషేక్? నువ్వు నీ భార్యను వదిలి అమెరికా ఎలా వెళతావు? వెళ్ళనీయను నేను. రుక్మిణమ్మ గారు సాధికారంగా అంటూ అభిషేక్ని దగ్గరికి తీసుకుని ఒక్కసారి ఏడ్చేశారు. నాకు తెలుసురా, మా మనసు ఏమిటో నువ్వు గ్రహిస్తావని అంది. అభిషేక్ని సంహిత పక్కన కూర్చోబెట్టి చలం, ఉమా బయటకు పరిగెత్తి మరుక్షణంలో తిరిగి వచ్చారు. చలం, ఉమ చేతుల్లో సాయంత్రం అభిషేక్ సంహిత కోసం తెచ్చిన పూల గుత్తి ఉంది. అందరూ రండి అన్నాడు. నీరజ్, అరుణ్, యోగిత కూడా వచ్చారు. అందరూ ఆ గుత్తి పట్టుకుని కంగ్రాచులేషన్స్ అని కోరస్గా అంటూ సంహిత అభిషేక్కి అందించారు. సారీ సంహిత, సాయంత్రం కాస్త నా బుర్ర వంక తిరిగి వెర్రిగా మాట్లాడాను. నాకు నువ్వు కావాలని అనుకున్నాను తప్ప నీకు నేనేం ఇవ్వగలను అని ఆలోచించలేదు. చలం మా బుర్రలు సరిచేశాడు అన్నాడు నీరజ్. నేను కూడా డిటో అన్నాడు అరుణ్. చలం సంహిత అతని కళ్ళలోకి చూసింది. నువ్వు కరెక్ట్ మార్గంలో వెళ్ళావు. కరెక్ట్ మార్గంలో వెళ్ళావు. కంగ్రాచులేషన్స్. అతను కళ్ళతో మౌనంగా అభినందన తెలిపాడు. 1 minute. రాఘవేంద్రరావు గారు వెళ్ళి పడక గదిలో అల్మేరా తెరిచి డైమండ్ రింగ్ తెచ్చి అభిషేక్ చేతికిచ్చి సంహితకి పెట్టమని అన్నారు. అభిషేక్ సంహిత చేయాలని అందుకుని పెట్టాడు. రుక్మిణమ్మ గారు గొలుసు తీసి ఇచ్చి సంహిత మెడలో వేయమన్నారు.
అభిషేక్ వేశాడు. రాఘవేంద్రరావు గారు స్వీట్స్ ఇచ్చి సంహితకి తినిపించమని కోరారు. అభిషేక్ సంహిత నోటికి స్వీట్ అందిస్తూ ఒక్క సెకండ్ ఆగి డూ యూ లవ్ మీ అన్నాడు. సంహిత అప్రయత్నంగా తన మనసులో మాట పైకి వచ్చినట్టు తల ఊపింది. థ్యాంక్ యూ తృప్తిగా అన్నాడు సంహిత పక్కన కూర్చుంటూ. అతను అలా పక్కన ఉంటే సంహితకి కొత్త జీవితంలో ప్రపంచంలోకి తలుపులు తెరుచుకున్నట్టుగా అనిపిస్తుంది. మనసంతా హాయి నిండిన ప్రశాంతత. సంహిత ఇన్నాళ్ళు జీవితంలో వేటి కోసమైతే సరాగాలు తీసిందో ఆ మజిలీ చేరుకున్నట్లుగా ఉంది. కథ సుఖాంతం అండి. ప్లీజ్ అండి, మీకు కనుక ఈ నవల నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.